బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ కవితపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. కవిత పోరాటం దేనికోసం? వాళ్ళ అన్న నాన్న దోచుకున్న వేల కోట్ల రూపాయల్లో సరైన వాటా రాకనే కవిత పోరాడుతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ కనపడదన్నారు. ఇక తెలంగాణలో బీజేపీకి చోటు లేదని, రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఆ పార్టీని ఆదరించరని తెలిపారు. తెలంగాణలో 90 సీట్లతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భవిష్యత్తు కూడా మనదే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మీ అందరి సహకారంతో మళ్ళీ ఎన్నికల నాటికి మరింత బలోపేతమై 90కి తగ్గకుండా అసెంబ్లీ స్థానాలు గెలుస్తాము. కారణం మన ఇష్టమైనటువంటి కార్యక్రమాలు, మనం ఇస్తున్నటువంటి అభివృద్ధి, మనం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు. మరో కారణం, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. నిన్న మొన్న చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న తగాదా, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఆస్తుల కొట్లాట, కవిత గారి కొట్లాట దేని కొరకు? మనకు అవసరమా? కవిత గారు దేనికోసం పోట్లాడుతూ ఉన్నారు? వాళ్ళ అన్న వాళ్ళ నాయన దోచుకున్న వేల కోట్ల రూపాయల్లో సరైన వాటా రాక ఇలా రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు కాక ఉండదు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో కుల సమీకరణలు, మత సమీకరణలు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు, రాదు కాక రాదు. కాబట్టి నేను మళ్ళీ ఘట్టాపథంగా చెప్తా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో 90 సీట్లకు పైగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖార్గే నేతృత్వంలో, సోనియా గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ ఆశయంతో మనం ఏర్పాటు చేస్తాం. అంతలోపు మీ కలలన్నీ సాకారం చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారిది, నాది, మంత్రులందరూ అన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.